హాయ్ అండి. మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తోటి ఈసారి మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, పన్నీరు మంచి ప్రోటీన్ సోర్సు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో ఒక 250 గ్రామ్స్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అది ఆల్రెడీ వేడవుతూ ఉంటుంది. అంతలోకి మనం మంచిగా ప్యాన్ తీసుకొని పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో మంచిగా టాస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇంకా అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ వేసి మంచిగా టాస్ చేసుకొని, ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా కుక్ అవుతాయి ఆనియన్స్. అవి కుక్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ గ్రేవీలో ఆల్రెడీ టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. బాగా పడుతుంది, ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే పన్నీర్ క్యూబ్స్కి గ్రేవీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా రైస్ రెడీగా పెట్టుకున్నానని, అందులో ఈ గ్రేవీ వేసి ఒక లెమన్ స్క్వీజ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేస్తే రెడీ అండి. ఇది పన్నీర్ బిర్యానీ అంటారో లేదంటే టొమాటో రైస్ అంటారో తెలీదు, కానీ ఇలా టొమాటో రైస్ తింటూ మధ్యలో పన్నీర్ క్యూబ్స్ తగిలితే యమ్మీగా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.